తుని కేసులో క్లారిటీ ఇచ్చింది ఏపీ ప్రభుత్వం. కేసును రీఓపెన్ చేసే ఉద్దేశమే లేదని తెలిపింది. అప్పీలుకు వెళ్లాలన్న ఉత్తర్వులను కూడా వెనక్కి తీసుకోవాలని ఆదేశించింది. ఇంతవరకు బాగానే ఉంది. అయితే ఈ కేసును రీఓపెన్ చేయాలన్న జీవో ఎవరిచ్చారో కూడా తెలియదని చెప్పడమే విడ్డూరంగా ఉంటుందంటుంది ప్రత్యర్థి పార్టీ. ఈ డ్రామాకు కౌంటర్ ఉంటుంది స్పష్టం చేస్తుంది. ఇక ఇంతకీ తుని జీవో జరగడం వెనుకున్న అసలు కథేంటి? 2016 జనవరి 31 కాపులను బీసీల్లో చేర్చాలంటూ ఆందోళన. ముద్రగడ ఆధ్వర్యంలో తునిలో భారీ సభ తరువాత నిరసనకారుల ఆందోళన. తునిలో రత్నాచల్ ఎక్స్‌ప్రెస్ కు నిప్పు. ఆనాటి కాపు ఉద్యమం రైలు దహనం వరకు వెళ్లింది. ఆ కేసుపై పలు దఫాలుగా విచారణ జరిగింది. చివరికి 2023 మే 1వ తేదీన విజయవాడ రైల్వే కోర్టు కేసు కొట్టివేసింది. ఈ ఘటనలో నమోదైన కేసులను ఎత్తివేస్తూ గత వైసీపీ ప్రభుత్వం జీవో కూడా ఇచ్చింది. దీంతో ఆ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ముద్రగడ పద్మనాభం, దాడిశెట్టి రాజాతో పాటు కొందరికి ఊరట లభించింది. అయితే ఈ కేసును రీఓపెన్ చేస్తున్నట్టు జీవో రావటం, అది లీక్ కావటంతో రాజకీయంగా కలకలం రేపింది. జీవో బయటకొచ్చిన 24 గంటల్లోనే దాన్ని ఉపసంహరించుకున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ కేసులో అప్పీల్కు వెళ్లాలనే నిర్ణయాన్ని వెనక్కు తీసుకుంటున్నట్టు కొత్త జీవో జారీ చేసింది. తుని కేసును తిరగదోడే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని తేల్చి చెప్పింది. కేసును కొట్టివేస్తూ రైల్వే కోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై హైకోర్టులో అప్పీల్కు వెళ్లటం లేదని స్పష్టం చేసింది. అయితే ఇక్కడ ఓ విషయం మాత్రం అంతుపట్టడం లేదు. సాధారణంగా ప్రభుత్వం నుంచి ఒక జీవో రావాలంటే నిర్దిష్టమైన ప్రక్రియ ఉంటుంది. సంబంధిత శాఖల ఆమోదం, న్యాయశాఖ పరిశీలన, ముఖ్యమంత్రి కేబినెట్ ఆమోదం, ఇలా చాలా ఉంటాయి. అయితే ప్రభుత్వానికి తెలియకుండా తుని కేసు రీఓపెన్ కు సంబంధించిన జీవో రావటమే ఆశ్చర్యంగా ఉంది. ఏ స్థాయిలో ఆమోదంతో ఈ ఫైల్ నడిచిందనే అంశంపై ప్రభుత్వం ఆరా తీసింది. కేసుపై ఆర్పీఎఫ్ సీనియర్ డివిజనల్ సెక్యూరిటీ కమిషనర్ చేసిన ప్రతిపాదనల ఆధారంగా ఉత్తర్వులు వెలువడినట్లు అధికారులు గుర్తించారు. ఇలాంటి సున్నితమైన అంశాలపై అలసత్వాన్ని ఉపేక్షించేది లేదని అధికారులను ప్రభుత్వం హెచ్చరించింది. ఆ జీవోను రద్దు చేస్తూ ప్రభుత్వం మళ్లీ ఉత్తర్వులు జారీ చేసింది. తుని ఎపిసోడ్ పై ప్రభుత్వం డ్రామాలు చేస్తోందని అంటోంది వైసీపీ. ఈ కేసులో అప్పీల్కు వెళ్లాలన్న జీవో ఇచ్చి లీక్ అవగానే తూచంటూ నాటకాలాడుతున్నారని మండిపడ్డారు ఆ పార్టీ నేత అంబటి రాంబాబు. సీఎం చంద్రబాబుకు హోంమంత్రికి తెలియకుండానే జీవో ఇచ్చారా అని ప్రశ్నించారాయన. నిజంగా వారికి తెలియకుండా జీవో వచ్చుంటే వాళ్లంత అసమర్థులు మరొకరు ఉండరని ఘాటుగా విమర్శించారు. నేను అడుగుతా ఉన్నా, ఈ జీవో ఎందుకు వచ్చింది అంటే వాళ్ళకి తెలియకుండా వచ్చిందా? చంద్రబాబు నాయుడు గారికి తెలియకుండా వచ్చిందా? హోంమంత్రి గారికి తెలియకుండా వచ్చిందా? నిజంగా చంద్రబాబు నాయుడు గారికి, హోంమంత్రి గారికి తెలియకోకుండానే ఈ జీవో వస్తే వాళ్ళంత అసమర్థులు ఈ దేశంలో ఎవరూ లేరని అర్థం. అంతేగా, పాలనలో కూడా వాళ్ళకేం తెలియకుండా జీవోలు వస్తున్నాయి అన్నమాట. ఎందుకు ఇంకపోయి ప్రభుత్వం ఎందుకంటున్నా? దీనిలో ఏమన్నారు? కేర్ఫుల్గా ఎగ్జామినేషన్ చేసి డిలో కండోనేషన్. మరి ప్రభుత్వానికి తెలియదు, ప్రభుత్వం దీన్ని విత్డ్రా చేసుకుంటుంది. నిర్ణయించే వాళ్ళు ఎందుకు విత్డ్రా చేసుకుంటున్నారు? తెల్లారిపాటి 2వ తారీఖు 3వ తారీఖుని మేము చేతులు ఎత్తేస్తున్నామంటే ఎవరు నమ్మిద్దామని? తుని ఘటన చాలా సున్నితమైంది. ఇలాంటి ఇష్యూలో అధికార దుర్వినియోగానికి పాల్పడిందెవరు? ప్రభుత్వానికి తెలియకుండా జీవో జారీ చేసిందెవరు? ఇటీవల మహానాడులో చంద్రబాబు చెప్పినట్టు కోవర్టుల ప్రమేయముందా అని అనుమానాలు కలుగుతున్నాయి. రాజకీయ ఒత్తిళ్ల వల్ల కూడా కొన్నిసార్లు నిబంధనలకు విరుద్ధంగా జీవోలు జారీ అయ్యే అవకాశం ఉంటుంది. మరి తుని కేసును హైకోర్టులో అప్పీల్ చేయాలనే జీవో వెనుక ఎవరి ఒత్తిడి ఉందనేది ఇప్పుడు తేలాల్సి ఉంది. ఏదేమైనా ప్రభుత్వానికి తెలియకుండా జీవో రావటం అన్నది చాలా పెద్ద విషయం. దీనిపై పూర్తి స్థాయి విచారణ జరపాలన్న డిమాండ్ వినిపిస్తోంది.